నువ్వు చెప్పు ఏం చేస్తున్నావు? హాయ్ ఏం చేస్తున్నారా నువ్వు? హాయ్ ఫ్రెండ్స్ అను. బాగున్నారా ఫ్రెండ్స్? మా విలేజ్ లో ఫెస్టివల్ బాగున్నారా ఫ్రెండ్స్? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మా విలేజ్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి 3-4 డేస్ నుండి అయితే చాలా హడావిడి జరుగుతుంది ఊళ్ళో అంతా. అయితే ఊర్లో అంతా కూడా చుట్టాలతోని ఇల్లంతా కూడా కలకల్లాడిపోతుంది అనమాట. ఇంకా చుట్టాలందరూ ఒకే టైంలో ఒకేసారి ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఇంకా మొత్తం రచ్చరచ్చే ఉంటుంది కదా. ఆ హడావిడి మామూలుగా ఉండదు, చాలా సందడి సందడిగా ఉంటుంది ఇల్లంతా కూడా. అలా మా ఇంట్లో చెప్పుకోవాలి అని అంటే మా అక్క వాళ్ళు వస్తేనే ఆ హడావిడి అంతా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మేము చాలా మందిమే ఉంటాము, ఇంకా మాకు యాడ్ అవుతారు అని అంటే మా అక్క వాళ్ళు మాత్రమే. ఇంకా వాళ్ళు వచ్చేసారంటే వి ఫీల్ లైక్ కంప్లీట్. అండ్ ఇంకా అక్కడితోనే మా హడావిడి అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మేము వాళ్ళు రాకముందు చేసినా అది వాళ్ళ కోసమే అవుతుంది, వాళ్ళు వచ్చాక చేసినా అది మా కోసం అవుతుంది. అలాగుంటుంది అనమాట. మా ఊరిలో జరిగే ఈ హడావిడి అంతా నా వీడియోలోనే కాకుండా మీరు మరికొంతమంది వీడియోస్లోనూ చూస్తుండొచ్చు. ఇంకా మా ఊర్లో చెప్పాలి అని అంటే చాలా పెద్ద యూట్యూబర్సే ఉన్నారు. మేబీ వాళ్ళ వీడియోస్లోనూ మీరు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన గురించి చాలా వీడియోసే వచ్చాయి, మీరు మేబీ చూసి ఉండొచ్చు ఇప్పటిదాకా. సో అది జరుగుతున్నందుకే మా ఊళ్ళో ఇంత హడావిడి నడుస్తుందన్నమాట. ఇంకా ఊరంతా ఇలా చుట్టాలతోని కలకల్లాడిపోయేసరికి జాతర కూడా మొదలైపోయింది మా ఊళ్ళో. అయితే ఈవినింగ్ నేను అది చూపిస్తున్నాను. అయితే మేము గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే జాతర వాళ్ళు ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట. ఈవినింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది కదా. సో ఈవినింగ్ వ్యూ కూడా ఉంటుంది ఇందులో, మీరు అప్పుడు చూడొచ్చు ఇక్కడ జాతరలో ఏమేమి ఉన్నాయి అనేసి. ఇప్పటికైతే మేము నార్మల్గా గుడికి వచ్చేసి అక్క వాళ్ళతోని ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేము వెళ్ళిన టైంలోనే అక్కడికి ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినారనమాట. ఎమ్మెల్యే వాళ్ళు మరి కొంచెం అఫీషియల్స్ అయితే వచ్చారు. అయితే అక్కడ మేము ఉన్నప్పుడు వచ్చారనమాట. చాలా ఘనంగా జరిగిందండి ఈ పండగ అయితే, చాలా చాలా సందడిగా జరిగిందనమాట. అయితే మీరు ఆ వైభవాన్నంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ పండుగ 5th స్టార్ట్ అయింది. జూన్ 5th స్టార్ట్ అయ్యి 9th ఎండ్ అయిందనమాట. 9th ఇంకా చుట్టాలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, అలా ఉండింది. సండే 8th రోజు అయితే ఏటని బలిస్తారు కదా అమ్మవారి ముందు, అలా ఉండింది. ఆ సండే రోజే ఎక్కువ మంది చుట్టాలు వచ్చారనమాట. ఇంకా సండే రోజు చూడాలి ఈవినింగ్కి అంతా ఊర్లో మొత్తం పార్కింగ్కి ప్లేస్ లేకుండా ప్రతి రోడ్డు కూడా జామ్ అయిపోయింది, ప్రతి స్ట్రీట్ కూడా వెహికల్స్తోని కార్లతోని జామ్ అయిపోయింది అనమాట. అక్క వాళ్ళు వచ్చాక ఇంకా మళ్ళీ మనం గుడికి వెళ్ళాలి నెక్స్ట్ డే అనేసి అక్క వాళ్ళు వచ్చాక వెళ్ళినాము. ఇంకా వెళ్ళిన తర్వాత దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చేసినాము. గుడి ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆ గుడిలో ధ్వజస్తంభం ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ధ్వజస్తంభ ప్రతిష్టాపన రోజు ఇంతటి హడావిడి ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన రోజు జరిగిన పండగకైతే ఎంతోమంది మాట్లాడుకొని వాళ్ళు కూడా కలిసిపోయి ఉండొచ్చు. ఇంకా ఫ్యామిలీలో మనస్పర్ధాలు ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకటైపోయి ఉండొచ్చు. అలా వాళ్ళ ఇళ్ళలో ఇంకా హ్యాపీనెస్ డబుల్ అయిపోయి ఉండొచ్చు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే పండగ అంటేనే అందరూ కలవాల్సిన సందర్భం కదా. ఇంకా పండగ రోజు కలవకపోతే
నెక్స్ట్ ఇంకెప్పుడు కలుస్తారు చెప్పండి. అయినా పండగ రోజు మనం అందరం కూడా కలిసి చేయాల్సిన పని చాలానే ఉంటుంది. అలా ఒక్కలమే చేసుకున్నామంటే అది వేరేలా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. బంధువులు చుట్టాలు అందరూ కూడా ఉన్నప్పుడే ఆ పండగకు అనేది అందం వస్తుంది. అవునా కాదా? అలా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసినందుకు రోజులు పండగ జరిగితే ఇంకా లాస్ట్ 2-3 డేస్లో అయితే చుట్టాలతోని చాలా కలకల్లాడిపోయింది మా ఊరంతా కూడా. ఇందాకే చెప్పాను కదా, గుడిలో మేము ఫొటోస్ అవి తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా వచ్చారనమాట, కొంతమంది అఫీషియల్స్. అప్పట్లో ఇలా ఉండకపోయేది కదా. ఒకరింట్లో పండగ జరుగుతుంది అని అంటే ఇంకా దారిలో మనకి చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళని మనం కలుపుకొని ఒకే వెహికల్లో ఇంకా ఎవరింటికైతే పండగ జరుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు కదా. అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కార్లు అయిపోయినాయి, వెహికల్స్ అయిపోయినాయి. ఇంకా ఇంట్లో మళ్ళీ స్పెషల్గా ఒక్కొక్కరికి ఒకలాగా అనేసి ఇప్పుడు మారిపోయింది. అలా ఊరంతా కూడా పార్కింగ్కి స్పేస్ లేకుండా, జనాలు నడవడానికి స్పేస్ లేకుండా అంత ఇరుకిరుక్గా అయిపోయిందనమాట. ఈవినింగ్కి గుడిలో దండం పెట్టుకొని అలా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా నార్మల్గా ఉండింది డే అంతా కూడా. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళని చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీళ్ళెవరు అనేసి. అయితే వీళ్ళెవరు ఏంటి అనేది అయితే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. వీళ్ళని మీరు చూసే ఉంటారు, బట్ వాళ్ళు ఎవరు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. వీళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీ వాళ్ళంట. ఒకేసారి ఒకే స్ట్రీట్కి వచ్చేసారు ముగ్గురు కూడా. ఇంకా వాళ్ళ డాడీ రాలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా షాప్ ముందు అయితే చాలా సేపే ఉన్నారు అసలు. ఇంకా ఆయన రిబ్స్ దగ్గర అయితే కట్ చేసేసుకుంటున్నాడు చాకుతోటి. ఇది వాళ్ళ వృత్తి పనే, తప్పనట్లేదు. బట్ వాళ్ళు అక్కడ అలా విచిత్ర విన్యాసాలు అన్నీ కూడా చేసినప్పుడు, ఆ పర్ఫార్మెన్స్ అంతా ఇచ్చినప్పుడు ఇంకా అక్కడ జనాలు కూడా ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకు ఉండాలి. బట్ వాళ్ళు అలా కాకుండా వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన దానికి మనం యాక్సెప్ట్ చెయ్యాలి అనేలాగా వాళ్ళు ఎంత అడుగుతారో అంత ఇచ్చేంత వరకు వాళ్ళు కదలట్లేదు. ఇలా చేయడం అంతా కూడా వాళ్ళ వృత్తిలో ఒక భాగమే. అయినా కూడా అందరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇలా వాళ్ళకి నచ్చినంత మనం ఇవ్వాలి అనేది అయితే అది కొంచెం తప్పనిపించింది. ఎందుకంటే వాళ్ళ మనసుకి ఎంత అనిపిస్తుంది అంత ఇవ్వాలని అందరికి ఉంటుంది, కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కొంచెం నాకు తప్పనిపించింది. అయితే మీరేమనుకుంటున్నారు దాని గురించి అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం, మధ్యాహ్నం ఇలా జరిగింది. ఇంకా మేము వంటలు చేసుకోవడం అలా కొంచెం ఉండింది కదా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మేము పొలం దగ్గరికి వెళ్ళామన్నమాట. సరదాగా ఇంకా ఈవినింగ్కి మేము తినడానికి చాలా లేటే అయ్యింది. అయితే తిన్న తర్వాత ఇలా రిలాక్స్ అవ్వడానికి అనేసి వాకింగ్ కూడా అయిపోతుంది. ఈవినింగ్లో వెదర్ కూడా చాలా అందంగా ఉంటుంది పొలం దగ్గర. అయితే అందుకని మేము ఇలా వెళ్ళామన్నమాట సరదాగా తిరిగి రావడానికి. అందులోనూ మా బాబాయ్ వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇంకా పొలం చూపించాలి అనేసి మేము తీసుకొచ్చేసాం వాళ్ళని. ఇలా పొలం దగ్గర చుట్టూరా అలా రౌండ్లు వేసేసి తర్వాత సింపుల్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.
మా పొలాన్ని ఇలా చూపించడం మీకైతే కొత్తేమీ కాదు కదా. మీరు చాలా వీడియోస్లోనే చూశారు మా పొలాన్ని, మా షెడ్ని ఇలా హార్వెస్టింగ్ అప్పుడు ఇంకా నాట్లు వేసేటప్పుడు చాలాసార్లే చూపించేశాను. అయితే మీకు కొత్తేమీ కాదని నేను అనుకుంటున్నాను. అయితే మరి మీరు నా ప్రీవియస్ వీడియోస్లో ఇది చూసే ఉంటారు కదా. ఎంతమంది అవి చూసారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చూడలేదు అని అంటే ప్లీజ్ గో అండ్ వాచ్ నౌ. అవి చూసినప్పుడు డెఫినెట్గా మీకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది అయితే వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. అయితే ఇక్కడ మీరు నాతో ఒక విషయం చెప్పాలి. మీకు ఇల్లంతా కూడా చుట్టాలతో నిండిపోయినప్పుడు ఇష్టమా, లేదంటే మీరు మీ అమ్మ నాన్న మీరే ఉన్నప్పుడు ఇష్టమా అనేది. ఎందుకంటే ఇలా చుట్టాలు ఉన్నప్పుడు మన ఇంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, అండ్ మనం మాత్రమే ఉన్నప్పుడు వేరేలా ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్స్ని మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇన్నేళ్లలో. అయితే మీకు ఎలా ఉంటే ఇష్టమో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. పొలం దగ్గర అలా సరదాగా కొద్దిసేపు తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా అలా ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ నేను చూపించాను కదా, ఆ ఖాళీ షాపులన్నీ కూడా నిండిపోయాయి. జాతరకి చూద్దామనేసి వెళ్ళామన్నమాట. మార్నింగ్ ఖాళీగా కనిపించిన షాపులన్నీ కూడా ఈవినింగ్కి ఇలా మారిపోయాయి అన్నమాట. ఈవినింగ్ ఇంకా దీపాల వెలుగులో టెంపుల్ అయితే చాలా బాగా వెలిగిపోతుంది. చాలా బాగుండే చూడ్డానికి అంతా కూడా. ఇక్కడ మీరే చూడండి ఎంత బాగుందో ఇక్కడ. మా ఊరి గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించినందుకు ఆ సందర్భంగా పండగలు అండ్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఇలా జరిగాయన్నమాట. అయితే మీకు ఈ ఈవెంట్స్ కానీ ఈ పండుగ వాతావరణం కానీ అంతా కూడా ఎలా అనిపించాయి అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.